హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గైస్, మనం ఈ వీడియోలో ఒక కంపెనీ క్రియేట్ చేసినప్పుడు మనం ఏదైతే జిఎస్టీ నెంబర్ ఇచ్చామో ఆ జిఎస్టీ నెంబర్ కనుక రాంగ్ ఇచ్చినట్లయితే మనం రాంగ్ ఇచ్చినటువంటి జిఎస్టీ నెంబర్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మనం జిఎస్టీ ఏ కంపెనీకి సంబంధించినటువంటి జిఎస్టీ మనం ఆల్టర్ చేద్దాం అనుకుంటున్నామో, మారుద్దాం అనుకుంటున్నామో, ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి ఉన్న కంపెనీ ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇక్కడ పైన కంపెనీ అని కనిపిస్తుంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తున్నాను, లేదంటే ఆల్ట్ కే ప్రెస్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఫీచర్స్ అని కనిపిస్తుంది చూడండి, F11. ఓకే, సో దీన్ని ఎంటర్ చేయండి. ఈ విధంగా ఎంటర్ చేయగానే అగైన్ ఎంటర్ చేయండి. సో ట్యాక్సేషన్ దగ్గరకు వస్తారు మీరు. సో ఇది కూడా ఎస్లో ఉండాలి. ఎంటర్. ఓకే, సో ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో జిఎస్టీ టైప్ ఇదంతా కూడా ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఏమైనా మిస్టేక్ ఉన్నట్లయితే జిఎస్టీ నెంబర్ మీరు కరెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా ప్రాపర్ జిఎస్టీ నెంబర్ అనేది మీరు ఇవ్వండి. ఓకే, సో ఈ విధంగా ప్రాపర్గా జిఎస్టీ నెంబర్ ఇచ్చేసి ఎంటర్. ఓకే, సో ఈ విధంగా అయితే ఒక కంపెనీకి సంబంధించినటువంటి జిఎస్టీ నెంబర్ అనేది మనమైతే చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో గైస్ ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా, సో ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.